హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీ ఫేవరెట్ సిరీస్ మేనత్త కూతురు పార్ట్ 63తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 63లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఈ శృతి ఏంటి మరీ ఓవర్ చేస్తోంది. బావ రూమ్ ఎక్కడ అని డైరెక్ట్ మా బెడ్రూమ్లోకి వచ్చేసింది. తనని ఏమనాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. అసలు నేనే మనసులో జెలస్ ఫీల్ అవుతున్నానా? ఏం జరుగుతోంది? స్వాతి చెల్లెమ్మా. అన్నయ్య. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అక్కడెవరూ లేరు. ఎన్నిసార్లు పిలిచాను? ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య. ఇప్పుడు వచ్చావేంటి? కొన్ని ఫైల్స్ తీసుకెళ్లాలమ్మా. నిన్న తీసుకొచ్చాడు, ఇక్కడే మర్చిపోయాడు. ఇంకెవరినైనా పంపిస్తే అయిపోయేది కదా అన్నయ్య. అన్ని పనులు నువ్వే చూసుకోవాలా? ఏం చేద్దామమ్మా, అవి ఇంపార్టెంట్ ఫైల్స్. వాళ్ళతో వీళ్ళతో పంపించేవి కాదు. అందుకే వాడే తెచ్చుకున్నాడు నిన్న. ఈరోజు మర్చిపోయాడు. అవి తీసుకెళ్లడానికే వచ్చాను. పదమ్మా, నాకు టైం లేదు. ఫైల్స్ ఎక్కడున్నాయో చూద్దాం పద. ఎక్కడున్నాయని చెప్పాడేనా? నిన్న ఎక్కడ వర్క్ చేసుకున్నాడు వాడు? ఆ రూమ్లోనే చేసుకున్నాడన్నయ్య, పక్కన డెస్క్ పైన. అక్కడే ఉండుంటాయి. పదమ్మా, నువ్వు తీసుకురా స్వాతి. నేను చూస్తాను అవేనో కాదో. పర్లేదన్నయ్య, మీరు వెళ్ళి చూడండి. బెడ్రూమ్లోకి ఒక్కడిని నేను ఎలా వెళ్తానమ్మా? నేను మీతో పాటు వస్తాను. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయన్నయ్య. నేను ఎప్పుడైనా ఏదైనా సర్దితే నన్ను చాలా తిడతాడు. మళ్ళీ నేను తిట్టించుకోను. నువ్వే వెళ్ళి చూసుకో. అలాగే, చూపించు. అబ్బా అబ్బా, బావ మనసులానే. బావ రూమ్ ఎంత విశాలంగా ఉందో. అసలు బావని నేను పెళ్లి చేసుకొనుంటే ఇలా బావ హృదయంపై తల వాల్చేదాన్ని. లవ్ యూ బావా. ఎవరు? ఇదేంటి ఏకంగా బెడ్రూమ్లో పడుకుంది? ఛీ, అసలు డోర్ లాక్ చేసి పెట్టినా కూడా తీసుకొని వచ్చింది. ఏంటి మే ఇలా చేస్తుంది? ఈమెను చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. ఎక్కడున్నాయమ్మా? అక్కడన్నయ్య. ఎవరు? నేనే శృతి. వచ్చే ముందు డోర్ నాక్ చేసుకొని రావాలని తెలీదా? ఎలా పడితే అలా వచ్చేస్తున్నారేంటి? సారీ, అది ఫైల్స్ కోసం వచ్చాము. కార్తీక్. శృతి నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. ఇంతకీ బావ రూమ్లో నువ్వేం చేస్తున్నావు? నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, కానీ బాగోదని అడగట్లేదు. మీరిద్దరూ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చారు? చెప్పిందిగా తను, ఫైల్స్ కోసం వచ్చామని. స్వాతి, నువ్వు బావని పెళ్లి చేసుకున్నావుగా, ఇతనితో కలిసి బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? ఏ మెంటల్. చెల్లెమ్మ, ఒక్క నిమిషం. చెల్లెమ్మ ఇదే కదా? అదే అన్నయ్య. ఓహో, ఫైల్స్ నాటకం ఆడుతున్నారా? చెల్లెమ్మ అన్నయ్య అనుకుంటూ. సూపర్. షట్ అప్ శృతి. డోంట్ బిహేవ్ లైక్ అన్ ఇమ్మెచ్యూర్డ్ ఫెలో. మెచ్యూర్గానే ఆలోచిస్తున్నాను. ఇద్దరూ కలిసి అన్నా చెల్లెళ్ళంటూ బెడ్రూమ్లో ఏం చేయడానికి వచ్చారు? చెల్లెమ్మ పద. వీడు మా బావంత అందంగా ఉండడులే కానీ బాగానే ఉంటాడు. అసలు వీణ్ణి పడేసినా ఈజీగా పడేటోడు. వీణ్ణి పడేసి పెళ్లి చేసుకున్నా అయిపోయేది. ఎలాగోలా ఇక్కడికి వచ్చి బావతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదాన్ని. వీడు మిస్ అయ్యాడు, బావ మిస్ అయ్యాడు. అయినా నేను వీణ్ణి కూడా ప్రపోజ్ చేద్దామనుకున్నాను, కానీ వీడొక వేస్ట్ ఫెలోగాడు. లవ్ అని అదని ఇదని ఎక్కడి నుంచో మహారాష్ట్ర అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇక్కడ ఏం తక్కువైందట మన తెలంగాణలో? ఇంత అందమైన అమ్మాయిని నేనున్నాను. యుఎస్లో చదువుకొని వచ్చాను. ఏ జాబ్ అంటే అది చేస్తాను. ఇంత నాలెడ్జ్ ఉంది నాకు. ఎవ్వడికి తెలివి లేదు ఇక్కడ. అందరూ వేస్ట్ గాలే. ఏంటన్నయ్య ఆమె అలా మాట్లాడుతుంది? నీకు తన ముందే తెలుసా? శృతియా? అదో మెంటల్ది. నువ్వు అసలు ఆమెనేం పట్టించుకోకు. మన బ్యాడ్ లక్ చూడు. వీడు ఈరోజే ఫైల్స్ మర్చిపోవాలా? మనం ఈరోజే ఇద్దరం కలిసి ఆ రూమ్లోకి వెళ్ళాలా? అయినా నీ రూమ్లో ఏం చేస్తుంది తను? డోర్ లాక్ చేసుకోలేదా స్వాతి? గొల్లం పెట్టానన్నయ్య. బావ రూమ్ ఏది అని నన్ను తోసుకుంటూ నా రూమ్లోకి నా ముందు నుంచే వెళ్ళింది. చూసి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. వెళ్ళి పడుకుంది. ఇంట్లో అన్ని రూమ్స్ ఉన్నాయి. ఆమెకి ఏదైనా ఒక రూమ్ ఇచ్చేయండి. అసలు ఎందుకు వచ్చింది తను? చాలా రోజుల నుంచి అసలు జాడలేదు. ఏమో అన్నయ్య. అదేవాడినో లవ్ చేసింది కూడా, లేచిపోయింది. మళ్ళెందుకు వచ్చిందో ఏమో.
వాడితోటి గొడవ పడింది అనుకుంటా. అలా అయినందుకు డిప్రెషన్లోకి వెళ్ళింది. అందుకే తీసుకొస్తున్నామని చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చిండ్రా? అబ్బో, ఆంటీ వాళ్ళ తమ్ముడు, తమ్ముడి భార్య. వీళ్ళ ఫోజులు చిన్న ఉండయమ్మా, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఏమన్నా అస్సలు పట్టించుకోకు. ఇలా కావాలనే సూటిపోటే మాటలు మాట్లాడతారు. కానీ ఇది శృతి ఇంకా ఎక్స్ట్రాడినరీ. దాని జోలికి అస్సలు వెళ్ళకు. బురదలో రాయేస్తే ఎలా బురద మన పైన చిల్లుతుందో అంతకంటే ఎక్కువ దరిద్రం అంటుకుంటుంది దాంతో మాట్లాడితే. వీలైనంత దూరంగానే ఉండు. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదంతే. ఇంటికి వచ్చిన గెస్ట్తో మాట్లాడకుండా ఉంటే ఎలా ఉంటుందన్నయ్య? అది దానికి ఉండాలి సిగ్గు. అదో పెద్ద రాక్షసి. జాగ్రత్త. ఓ చెల్లెమ్మ, ఎక్కడికో వెళ్ళిపోకు. భయం వేస్తుంది అన్నయ్య. ఎందుకో టెన్షన్గా ఉంది. నీకు నేనున్నా, అర్థమైందా? ఏమన్నా తేడా అనిపిస్తే రాజుకి చెప్పు, లేకపోతే నాకు చెప్పు. నేను చూసుకుంటా దాని సంగతి. ఎలా చెప్పమంటావన్నయ్య? ఇప్పుడిప్పుడే అత్తయ్య నాతో బాగా మాట్లాడుతుంది. తనని ఏమైనా అంటే తమ్ముడి కూతురు కదా, అత్తయ్య ఫీల్ అవుతుందేమో. అవునవును, అప్పుడే వచ్చింది కోడలుగా పెత్తనం చెలాయిస్తోంది అనుకుంటుంది. మీ అత్తయ్యతో అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య బాగానే ఉంటుంది కదా అన్నయ్య. ఇలాంటి వాళ్ళు ఏది చెప్తే అలా మారుతారు. నువ్వేం భయపడకమ్మా, నీకు నేనున్నాను. ఏమున్నా నాకు చెప్పు. మరి నేను వెళ్తాను, టైం అవుతోంది. అమ్మని అడిగినట్టు చెప్పు, అంకుల్కి చెప్పు నేను వచ్చేలానని. అలాగే అన్నయ్య. ఒకసారి ఆగో కార్తీక్, ఎప్పుడు వచ్చినావయ్యా? ఇప్పుడే వచ్చిన ఆంటీ. ఈ ఫైల్స్ తీసుకెళ్దామని వచ్చాను. మరి కాపీ అయ్యావా? చాలా పని ఉంది ఆంటీ, అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. నా కోడలు సుత వచ్చింది, చూసినావా? చూశాను. మీరే రమ్మన్నారా తనని? ఇక నేను కాకపోతే ఎవరు రమ్మంటారు? నా తమ్మునికి నేను, నాకు తమ్ముడు గంతే. నేనే రమ్మన్నాళ్ళని 4 రోజులు ఉండిపోమని. ఫుల్ జోష్లున్నారు కదా ఆంటీ. తమ్ముడు వస్తున్నాడానా? మరి తమ్ముడి కోసమే ఇక బయట దాకా వచ్చిన. నా మేనగోడల్ని దించి షాపింగ్కి పోయిందట, వస్తారు. అన్నీ స్పెషల్ చేయించినాం, తినిపోరాదు? అబ్బో వద్దాంటీ, ఇప్పుడు ఇక్కడ ఫుల్గా తిని వెళ్తే ఆఫీస్లో మొత్తం నిద్రపోవడమే. ఓకే ఓకే, బాయ్. బాయ్ చెల్లమ్మా. పిల్లగాడు నాతోటి జోకులు బాగా చేస్తాడు. బాగున్నారా అంకుల్? రానే వచ్చిండు నా తమ్ముడు. బాగున్నాం. ఈ పిల్లగాడు కార్తీక్ కదా, అల్లం దోస్తు. అవునా ఆంటీ. ఇక్కడేం చేస్తున్నావు బాబు? ఫైల్స్ తీసుకెళ్ళడానికి వచ్చాను. మంచిగా నా బిడ్డను చేసుకుంటే అయిపోతుండే కదనయ్యా. ఏందో లవ్ మ్యారేజ్ అని ఎవరినో చేసుకున్నావు. దాన్ని చేసుకుంటే మొత్తం నా ఆస్తులన్నిటికీ వారసుడివి నువ్వే అయిపోయావు. ఇక్కడ చాకరీ చేసే బదులు నీ కోన్గా కంపెనీ కూడా పెట్టిస్తుంటి. శృతికి ఇంకా పెళ్లి కాలేదా అంకుల్? ఇంకా కాలేదురా, చూస్తున్నాం. ఇప్పుడు చేసుకోమంటారా మరి? ఇప్పుడు రెడీగానే ఉన్నాను. వీడు జోకులేడా మాత్రం మానలేడు. ఓకే అంకుల్, నేను వెళ్ళాలి, టైం అవుతోంది. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్. మొత్తం మీ మేనల్లుని శాంతం నాకుతున్నాడు కదా. మొత్తం నాకేసిండు, అయిపోయింది. లైఫ్ సెటిల్ చేసి పెట్టిండు మా బావ. ఇంకా నాకడానికి ఏముంది? అయినా ఎవరిని నాకితే మనకేంది? మన బిడ్డను ఎట్లా పెళ్లి చేసుకోలేడు మీ మేనల్లుడు. వాళ్ళ ఆస్తులు ఉంటే మనకేంది, కరుగుతే మనకేంది? మరింకేందే, ఇప్పుడు పోయిండు కదా కార్తీక్. వాడు కూడా మస్తు మంచోడు. అసలు వానికి ఇచ్చి ఇద్దామని కూడా అనుకున్నా నేను. అవును, అడిగినా అని చెప్పినావు కదా నువ్వు. ఈడొకదాన్ని మెయింటైన్ చేసిండు. ఇవాళ రేపు అందరిని మెయింటైన్ చేస్తాండే. మనమేదో మన బిడ్డ తప్ప అనుకొని బిడ్డను తిట్టినాం గాని. మరి దాన్ని తిట్టి అట్లా తయారు చేసినావు నువ్వు. అప్పుడే గారాబం చేసినా అంటావు, అప్పుడే తిట్టినా అంటావు. మంచిగున్నవే నువ్వు. ఏమైనా ఎంతసేపు ముచ్చట పెడతారు? నడువురి. ఏటు పోయినవురా? దాన్ని దించేసినావు, ఏటో పోయినావు? కొంచెం పనుండక్క బయట, షాపింగ్కి వెళ్ళాం. ఏమమ్మా స్వాతి, చూసినావా నా బిడ్డని? చూసిన పెద్ద నాన్న. నా బిడ్డ నీకన్నా అందంగా ఉంటది. కొంచెం కూడా తెలివి లేనే లేదా రాజుకి. బాగా సంపాదించిండు, మస్తు పైసలు అని అంటారు కానీ తెలివే లేదు. గీమని చేసుకున్నాడు పోయి. పాపయ్య. రావే. అత్తయ్య, ఏంటిదే? మీరు పోండిరా, నేను వస్తానా? ఏందే స్వాతి, ఇలా రండి అత్తయ్య ఒకసారి. ఏం మాట్లాడతాండ్రు ఇద్దరు? అత్తయ్య రండని సీక్రెట్గా పిలిచింది. ఏమైందే? అత్తయ్య అది నువ్వు ఇంకా పోలేవానే? పో, వస్తానా పో. పోయిండ్రు. ఇక చెప్పు, ఏమైందే? ఏం లేదు అత్తయ్య, అది శృతికి ఒక రూమ్ ఇచ్చారా అత్తయ్య? ఇచ్చినమే, మొత్తం క్లీన్ చేపించిన. 2 రూమ్లు, ఒకటి తల్లిదండ్రులకు, ఒకటి బిడ్డకు.
మరి సామాన్లు లోపల పెట్టించారా? పెట్టించిన అప్పుడే. ఎందుకు బిడ్డ? ఏం లేదు అత్తయ్య, శృతి మా బెడ్రూమ్ అనుకుందో ఏంటో అందులోకి వచ్చి పడుకుంది. నీ బెడ్రూమ్లో వన్నదానే? అయ్యో, తెలక వన్నదమన్నా. నేను చెప్తాతి. వాళ్ళ లేనప్పుడు గొల్లెం పెట్టి పెట్టే, వాళ్ళకెవరు పోరు. సరే అత్తయ్య, నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య. అసలు ఆ రూమ్కి తాళం వేయాలి. అయ్యే, డోర్ లాక్ ఉంది కదా, డోర్ పక్కకే కబోర్డ్లా ఉంటాయి కీసు. తాళం వేసుకో. ఎందుకంటే వాణ్ణి ఆఫీస్ ఫైల్స్ అలా పెట్టుకున్నాడు, తిడతాడు ఎవరన్నా పోతే. నేను అదే అంటున్నాను, కానీ ఆమె ఏమైనా అనుకుంటుందేమోనని. అవునే, గట్ల తాళం ఎత్తే మళ్ళీ ఏమన్నా అనుకున్నా అనుకుంటుంది. నేను చెప్తాది దానికి అలా కోకని, ఇక తాళం ఎత్తే మంచిగా ఉంటుంది. అలాగే అత్తయ్య, దా తిందాంపా. ఫోన్ చేసిండా రాజు? ఇంకా చేయలేదు అత్తయ్య. ఫోన్ మాట్లాడరా. అమ్మయ్యా, అత్తయ్యకి చెప్పగానే సగం భారం దిగిపోయింది. అయినా ఆమె ఏంటి, నేను మంచిదనుకున్నాను, అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. అసలు ఈ విషయం కూడా చెప్పేది ఉండే అత్తయ్యకి, కానీ ఎవరేమనుకుంటారో అని భయం వేస్తోంది. బావతో మాట్లాడదాం. హలో స్వాతి. హలో బావా. ఈరోజు మేడం గారే ఫోన్ చేశారు. ఏంటో మరి సంగతి, బాగా గుర్తొస్తున్నానా? ఇంకా లంచ్ టైం కాలేదా బావా? ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేశాను. నీకు ఇలా కాల్ చేద్దాం అనుకున్నాను, నువ్వే చేసావు. ఇంకా నువ్వు తినలేదా బంగారం? ఇంకా లేదు బావా. వచ్చిందా శృతి? హలో స్వాతి, శృతి వచ్చిందా? వచ్చింది బావా. వచ్చాక నాపై అరిచిందా? అది ఎప్పుడు వచ్చినా నేను ఆఫీస్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, దానికి ఎదురెళ్ళి హారతి పట్టాలి, లేకపోతే అరుస్తూనే ఉంటుంది. మరెందుకు వెళ్ళావు ఆఫీస్కి? ఉంటే అయిపోయేదిగా. ఎవరెవరి కోసమో నేనెందుకుంటాను? నాకు ఇక్కడ పని పాట లేదా ఏంటి? మాట్లాడిందా నీతో? మాట్లాడింది బావా, వచ్చి మన రూమ్లో పడుకుంది. ఏంటి? మన రూమ్లో పడుకుంది బావా. అదేంటి, నువ్వెందుకు రానిచ్చావు? నన్ను తోసుకుంటూ వెళ్ళింది, బావ రూమ్ ఇదేనా అని. తన రూమ్ ఇంకా రెడీ కానట్టుంది. డోర్ లాక్ చేసేయి, వెళ్ళనివ్వక అందరినీ. కార్తీక్ అన్నయ్య వచ్చాడు. అవును, రిటర్న్ అయ్యాడా వాడు? ఇందాకే వెళ్ళాడు బావా, వచ్చి వెంటనే తీసుకొని వెళ్ళాడు ఫైల్స్. చూపెట్టావా వాడికి ఎక్కడున్నాయో? అన్నీ దొరికాయి అన్నాడా? అవేం ఫైల్స్ నాకు తెలీదు కదా బావా, నేనే రూమ్లోకి వెళ్ళి తీసుకోమన్నాను. అవును, వాడికైతేనే కరెక్ట్గా తెలుస్తుంది. వాడి కోసమే చూస్తున్నాను. అసలు ఎలా మర్చిపోయానో ఏంటో ఫైల్స్. సగం పని అయిపోయేది ఇప్పుడే. బావా. ఏంట్రా బంగారం, అంత ముద్దు ముద్దుగా పిల్లవకే. అసలు ఫైల్స్ తీసుకెళ్ళడానికి నేనే వస్తే బాగుండేది. నా బంగారానికి కొన్ని ముద్దులు ఇచ్చి వెళ్ళేవాడిని. ఐ లవ్ యూ బావా. లవ్ యూ టూరా బంగారం. అవునే, ప్రొద్దునేదో ఫోన్లో స్వీట్ చూసి తినాలనిపిస్తుందన్నా. ఏం స్వీట్ అది? గీ మైసూర్ పాక్ బావా. ఇక్కడ ఒక మంచి స్వీట్ హౌస్ ఉంది. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా చేసిస్తాడు. కౌగీతో చేయిస్తాను, నైట్ తీసుకొస్తాను. ఓకేనా? ఇంకేమైనా తినాలనుందా? నువ్వు స్వీట్స్ తిను, నేను నిన్ను తింటాను. ఏయ్, అయినా స్వీట్స్ ఎక్కువగా తినొద్దు, వింటున్నావా? తినను బావా, ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తుంది. అవును, మీ అమ్మాయిలకి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయంట. అయితే మంత్లీ వన్స్ మాత్రమే. నీకు ఏది తినాలనిపిస్తే అది చెప్పు, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. 1 లేదా 2 మాత్రమే తినాలి, ఎక్కువ తినొద్దు. ఎక్కువ తింటే లావ్ అయిపోతానా? నువ్వెందుకు లావ్ అవుతావే? నేనేమైనా దేవతనా లావ్ అవ్వకుండా అలాగే ఉండడానికి? నేను వర్కౌట్స్ చేపిస్తానుగా నీతోని. నువ్వెన్ని ఎక్కువ స్వీట్స్ తింటే అన్ని వర్కౌట్స్ ఎక్కువ చేపిస్తాను, అర్థమైందా? ఎక్సర్సైజ్ చేపిస్తావా బావా? నైట్ అంతా చేపిస్తాను, నీతో పాటు నేను కూడా చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు బావా, ఎవరైనా వింటారు. వింటే వినని, నా పెళ్ళాం నా ఇష్టం. పో బావా. నా క్యాబిన్లోకి ఎవరొస్తారే? ఏం తింటున్నావు బావా? టాపిక్ మార్చేసావా? చెప్పు బావా, ఏం
మ్, కొత్త ఉసిరికాయ పచ్చడంట. ఎవరో తెచ్చారు ఆఫీస్లో. అది కూడా తెస్తారా? ఫ్యాన్స్ ఇక్కడ. కొందరు ఆఫీస్ క్యాంటీన్లో తింటారు, కొందరు ఇంట్లో నుంచి తెచ్చుకుంటారు కదా. ఏదైనా స్పెషల్ ఉంటే పంపిస్తారు. మ్, ఎలా పడితే అలా చెయ్యరు. మళ్ళీ నా కోసం హెల్దీగానే చేస్తారు. పచ్చడి హెల్దీయా? హెల్దీ ఏం కాదు, ఫ్రెష్గా ఉంటుంది కదా. టేస్టీ అండ్ కొంచెం హెల్దీ. ఏ పచ్చడైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు 2-3 డేస్ లోపు తింటాను, అంతే. తర్వాత తినను. ఇంకా ఇంకా ఏముందే, కర్డ్, ఏదో రోటి పచ్చడి ఉంది, ఒక పుల్కా రైస్, పాపడాలు కూడా ఉన్నాయి కానీ అవి నేను తినను. మ్, ఇంట్లో మమ్మీ ఏమేం స్పెషల్స్ చేయించిందో, నేను వచ్చేసరికి అన్నీ చల్లారిపోతాయి. రాత్రికి వేడివేడిగా చేసి పెడతానులే. ఏం తింటావు? మళ్ళీ నువ్వు చేస్తావా? వద్దులే, మమ్మీ నా కోసం తీసి పెడుతుందిలే. కొంచెం వేడి చేసుకొని తిందాం. ఓకే బంగారం, బాయ్ మరి. బాయ్ బావా. ఇంకేదైనా తినాలనిపిస్తే ఫోన్ చేసి చెప్పు, అన్ని స్వీట్స్ ఉంటాయి అక్కడ. ఓకేనా? మ్, అలాగే. బావకి నా మీద పూర్తి ప్రేమ ఉంది. బావ ప్రేమ నాకే సొంతం. నేనే అన్నీ ఏంటో ఏంటో ఊహించుకుంటున్నాను. ఎవరేం మాట్లాడితే నాకేంటి? నా బావ నావాడైనప్పుడు. చూసావా డాడ్, నేను వస్తున్నానని తెలిసి కూడా బావ ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం వస్తాడు కదా, రేపు వెళ్ళనివ్వకు వాణ్ణి. రేపు కాదు డాడీ, బావని వారం రోజులు వెళ్ళనివ్వను చూడు. ఏమో బావా బావా అని బాగా గుర్తాన్న వచ్చిన కాంచి చూస్తాన్నా. డాడ్, హూ ఇస్ దిస్ ఓల్డ్ లేడీ? మన అత్త వాళ్ళ చిన్నత్తమ్మ. అత్తకి అత్తనా? హాయ్, ఏమవుతావు నువ్వు ముసలి? అగో నవ్వుతాడు. ఈయన పండ్లల్లా పెద్ద పీచరుగా దచ్చి ఏరిగిపోను. అది ముసలి అనుడు మంచిదే, ఈడు కికెక్కెక్కే అని పండ్లు తెరబెట్టడు మంచిదే. నీకు అమ్మమ్మ అవుతుంది శృతి. అమ్మమ్మ? మా అమ్మమ్మ హైదరాబాద్లో ఉంటుంది. నేను అందరినీ అమ్మమ్మ అని పిలవను. మా అమ్మమ్మనే అమ్మమ్మ అని పిలుస్తాను. మీ అమ్మమ్మ బతికే ఉన్నా, అది చచ్చిపోలే ఇంకా. జోకు. ఏంటి డాడీ ముసలి ఎలా మాట్లాడుతుందో చూసారా? జోక్ అన్నది కదమ్మా, లైట్ తీసుకో. హే ముసలి. ముసలి అంటావే నన్ను? అవును, నువ్వు ముసలిదానివేగా, అందుకే ముసలి అంటున్నాను. నేను నిన్ను పడుసు అని విలువన్నావే మరి. నా పేరు శృతి. నా పేరు పోసిరింగవ్వ. ఓకే పోసి, పోసి అని పిలుస్తానులే. సరే, నేను కూడా నిన్ను సుత్తి అని పిలుస్తా. ఓ సుత్తి, సుత్తి మొకబ్దానా. ఏంటి ముసలి, ఏంటి పోసి ముసలి? ఊకే బావా బావా అనుకుంటా తిరగకే. బావకు పెళ్ళైంది, పెళ్ళామున్నది అని చెప్తాన్నా. బావకి పెళ్ళయి పెళ్ళాముంటే నాకు బావ కాకుండా పోతాడా? మా ఇద్దరి మధ్య వరుస మారిపోతుందా? శృతి, ఏంటి డాడ్? చాలు ఆమెతో ఏంటి మాటలు. మరి చూడండి డాడ్ ఎలా మాట్లాడుతుందో. అయినా నా బావ నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? మాటలు ఎన్నైనా అనుకో, ఎవరు పట్టించుకోరు, ఎవరికి ఏం కాదు. చేతలలో చూపిస్తే నేను మాత్రం ఊరుకోను. అవ్వా అవ్వా, ఎట్లా మాట్లాడుతాంది పిల్ల? ఆ కాలంలో గిసొంటి విశేషాలు లేనే లేవు. అసలు నీకు నాతోటి మాట్లాడే అర్హతనే లేదు తెలుసా? గట్లనా? నీతోటి మాట్లాడాలంటే ఏం చేయన్నో? పిహెచ్డిఏ అన్నా? నువ్వు అసలు చదువుకున్నావా? చదువు అంటే ఏంటో తెలుసా నీకు? నేను యుఎస్లో చదువుకొని వచ్చాను, అర్థమవుతోందా? యుఎస్లో టాప్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాను. ఎంత క్లెవర్నో తెలుసా నేను? చిటికేస్తే 100 జాబులు నా ముందట వచ్చి పడతాయి. అయినా నీతో ఇంత డీసెంట్గా మాట్లాడుతున్నా ముసలి. అమ్మో, అమ్మమ్మనే ఎన్ని మాటలు అంటోంది, చదువురాని దానివని. నేను ఇంకా చదువుకోలేదని తెలిస్తే ఏమంటుందో నేను అస్సలు చెప్పను. ఆమెకి తెలిస్తే అమ్మో నా పరువు తీసేస్తుందేమో, బావ పరువు కూడా తీసేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా చదువుకోవాలి. ఈమెతో మాటలు పడొద్దు. ఈమె ఏది అడిగినా తెలుసుకునేలా ఉండాలి. నాకేమీ తెలీదు అన్నట్టు మాత్రం మొహం పెట్టొద్దు. అలా చేస్తే బావకి చెడ్డ పేరు. అమ్మా శృతి, ఆగురా, ఏందో ఎగురుతాంది పిట్ట, ఎగరనియలేవు. నీకేమైతుందిరా? మేమేందో పరాస్కాలు ఆడుకుంటున్నాం, ఏమో ఊకే ఆవగబడతాండు దాన్ని. దానికేందో డిప్రెషన్ అన్నాడు, ఏందో అన్నాడు, సచ్చతట్టు తయారైంది అన్నాడు. అదేమో ఎగిరెగిరి పడుతుంది, పిట పిటలు ఆడుతుంది పిల్ల. ఈడే అనగా పెడతాండు, లేకపోతే అది ఎట్లా ఎగురుతుంది?
ఇప్పుడంటే ఇప్పుడు రెక్కలు కట్టుకొని ఎగిరేటట్టున్నది అది. ఈడు చెప్పిన అన్న అబద్ధాలే ఉన్నట్టున్నాయి. ఏదో ప్లాన్ వేసుకొని వచ్చిండు. ఆమెతో మంచిగా బిహేవ్ చేయి. బయట అందరికీ నీ బిహేవియర్ గురించి చెప్తుంది. ఊరంతా ప్రచారం చేస్తుంది. మన రిలేటివ్స్ అందరికీ ప్రచారం చేస్తుంది. మళ్ళీ నీకు మంచి మంచి సంబంధాలే రావు. డాడీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అసలు పెళ్ళే చేసుకోను. ఏంటి ముసలి? నువ్వు అమెరికాలో చదువుడు కాదు, నా బిడ్డ కొడుకు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. అర్థమవుతుందా? ఆడ ఇల్లులు కూడా కొన్నారు. ఆనే జాబులు చేస్తాండ్రు ఇద్దరు. చదువు నీకే వచ్చా? మాకు కూడా వచ్చు, మా పిల్లలకు కూడా వచ్చు. నేను వేసుకున్న నెక్లెస్ చూసావా? బావ నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చిందని కొనిచ్చాడు. దీని కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటేమి, నువ్వు చెప్తానే తెలుస్తుంది. కాటు కూట్టు చెప్పుకుంటూ తిరుగుతావా? లేకపోతే దీనికి గింత రేటు అని మెడలేసుకొని తిరుగు. ఎందుకమ్మా ఇవన్నీ? అవసరమా మనకి మాటలు? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు డాడీ ఫస్ట్. మమ్మీ, డాడీని పిలు. ఏమండి రండి. బావ కొనిచ్చిండా? బావకి చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం, అందుకే కొనిచ్చిండేమో. మా కాలంలో మేము గిట్ల లేము తెలుసా? ఎంత చదువుకున్నా ఎంత ఆస్తులున్నా అనికి మనకి ఉందాం. బావా బూవా అనుకుంటా గిసొంటి అస్సలకే లేవు మాకు. పెళ్ళైన మొగన్ని మేము చూద్దుమా? అబ్బో, మీ గురించి మాకు తెలీదా? మీ కాలంలో లేవని నాటకాలు ఆడతారు కానీ అన్నీ ఉంటాయి. కాకపోతే పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళు. నాకు తెలీదు అనుకున్నావా? నేను ఎన్నో బుక్స్ చదివాను. మీకన్నా మేమే నయం. అవ్వా, ఎట్లా అంటానికి పిల్ల? మేము నీ లెక్క బావా బావా అని తిరిగినామా? ఎందుకు తిరగలేదు? ఖచ్చితంగా తిరిగే ఉంటారు. బావ కాకపోతే ఇంకొకడు. మొగుణ్ణి పట్టుకొని తిరిగేంత పతివ్రతలేం కాదు మీరు. నాకు తెలుసు మీ గురించి. యవ్వా, ఇది గిట్ల మాట్లాడుతుందేమే? అలాంటి వాళ్ళు ఉంటారు కావచ్చు శృతి. అందరినీ ఎందుకు అలా అనుకుంటావు? పోయి పోయి నీ సూక్తులే వినాలి నేను ఇంకా. బెడ్రూమ్లో ఆ కార్తీక్ గాడు నువ్వు చూడలేదనుకున్నావా? శృతి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ గురించి తెలుసు, ఈ ముసలి గురించి తెలుసు, నాకు అందరి గురించి తెలుసు. మూర్ఖురాలివి. నువ్వెన్ని నాటకాలు ఆడినా మీ బావ నిన్ను పూచిక పుల్లని తీసి ఇట్లా ఏరి పారేసినట్టు వారెత్తాడు. అర్థమైందా? పూచిక పుల్లతోటి సమానం నువ్వు మీ బావకు. అవునా? నీకు తెలుసా మా గురించి? చిన్నప్పటి నుంచి బావకి నాకు మధ్యలో ఎన్నున్నాయో నీకేం తెలుసు? నేను మధ్యలో వెళ్ళిపోయాను కానీ లేకపోతే ఇప్పుడు బావ నా చుట్టే తిరిగేవాడు. నువ్వు నాటకాలు ఆడినావు కావచ్చు, కానీ ఆడసంటోడు కాదు. నీకేం తెలుసు బావ గురించి? పెళ్ళాంతో చేయాల్సిన పనులన్నీ నాతోనే చేసేశాడు బావ ముందే. శృతి, మాటలు కంట్రోల్ దాటుతున్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. బావకి చెడు పేరు తెప్పించకు. బావ ఎలాంటి వాడో ఇక్కడ అందరికీ తెలుసు. స్వాతి, సీరియస్ అయ్యావా? సీరియస్లీ? ఈ చదువురాని ముసలి నమ్ముతుందనుకున్నాను. నువ్వు నమ్మేశావా? జోక్ చేస్తున్నాను స్వాతి. దీని జోకున్న అక్కలెత్తుకపోను. జోకులు చేస్తుందట జోకులు. అయినా ఇలాంటి జోకులు చాలా చండాలంగా ఉన్నాయి. నీ లిమిట్స్లో నువ్వుండు. పక్క వాళ్ళ గురించి ఇలా మాట్లాడొద్దు. నీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఎవరు నిన్ను ఆపరు. అయ్యో స్వాతి, నువ్వు ఇంత సెన్సిటివ్ అనుకోలేదు. చిల్ బేబీ. ఏమైందమ్మా? డాడీని ఎందుకు తీసుకుపోమన్నా? ఏం లేదు మమ్మీ, ఇక్కడ స్వాతితో ఈ ముసలితో జోక్స్ వేస్తున్నాను. డాడీ చెయ్యొద్దంటున్నాడు, అందుకే వెళ్ళమన్నాను. అయ్యో పెద్దమ్మ, నా బిడ్డమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు. గది గట్లనే వరుతుంది పిసపిస. ఇక పెద్దోళ్ళు మీరే అర్థం చేసుకోవాలి. మా అర్థం చేసుకున్నది అది చిన్నప్పటి నుంచి గంతే పెద్దమ్మ. దాని మాటలు ఏం పట్టించుకోకండి. ఇది నిజంగా పిచ్చి దానిలానే ఉంది అమ్మమ్మ. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. అవునే, గిది గీడుంటే మనం పిసోళ్ళమే తట్టున్నాం. అవునమ్మమ్మ. బావ రాని వీళ్ళ సంగతి చెప్తాను. బావ వచ్చి రాగానే వీళ్ళందరి ముందు గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడతాను. బావని ఎన్నిసార్లు అడిగాను, ఒక్కసారి కూడా హగ్ ఇవ్వలేదు. ఎప్పుడు చూడు దూరం దూరం ఉంటాడు. ఈసారి నీ సంగతి చెప్తాను బావా. నీకు అసలు తెలియకుండానే సడన్గా వచ్చి హగ్ ఇస్తాను. ఏం చేస్తావో చూద్దాం. ముద్దు కూడా పెడతాను.